హలో అందరికీ ఈరోజు మా లంచ్ స్పెషల్ కర్రీ వచ్చేసి పెసరపప్పు ములక్కాయ అనమాట. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. మరి టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. ఫస్ట్గా పెసరపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇవి తెరులుతా కొద్దిగా ఒక 20% ఉడికాక దీంట్లో కొద్దిగా చింతపండు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి కొద్దిగా ఉడికాక దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసి మునక్కాయ ముక్కలు కూడా ఒక 50% 60% ఉడికాక దాంట్లో కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ కారం వేసి కర్రీ మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని ఈ పప్పుని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఈ పెసరపప్పులో ఎక్కువ ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి, తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి డైజెషన్ అవడానికి, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గించడానికి, ఎముకలు బలంగా ఉండటానికి, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఈ పెసరపప్పు అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇవే కాదు, గుండె సమస్యలు రాకుండా, రక్తంలో షుగర్ లెవెల్స్ని కూడా పెంచకుండా తగ్గించడానికి ఈ పెసరపప్పు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి ఈ పెసరపప్పులో. ఇంకో విషయం ఏంటంటే ఈ పెసరపప్పుని మూంగ్ దాల్గా కూడా యూస్ చేస్తామన్నమాట. మనకు తెలుసు కదా, షాపుల్లో అమ్మే మూంగ్ దాల్ ఈ పెసరపప్పు ద్వారానే మనకి తయారు చేస్తారనమాట. ఎన్ని ఉపయోగాలు, ఎన్ని యూజెస్ ఉన్నాయో కదా ఈ పెసరపప్పులో. చూడండి చక్కగా పెసరపప్పు అయితే మనకు ఉడికిపోయిందనమాట. ఈ పెసరపప్పులోంచి ములక్కాయలను అయితే సైడ్ చేసి పప్పును చక్కగా మెదుపుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే ముందుగా దంచి పెట్టుకున్న చిల్లిపాయ రెబ్బలు కూడా వేసి వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొద్దిగా ఫ్రై అయినాక దీంట్లో కొద్దిగా తాలింపు దినుసులు అలాగే జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ తాలింపు ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో పప్పుచారు టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట. మెయిన్గా ఈ పప్పుచారు కల్లా ఈ తాలింపే మెయిన్ అనమాట. ఇవి బాగా ఫ్రై అయినాక దీంట్లో ఒక 2-3 రెమ్మల కరివేపాకు, ఒక గుప్పిడి కొత్తిమీర కూడా వేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిపోయినాక, దోరగా చక్కగా ఫ్రై అయిపోయినాక మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పప్పును కూడా దీంట్లో వేసేసుకొని తిప్పుకోవాలన్నమాట. ఇక్కడే ఉప్పు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సరిపోయిందో సరిపోలేదో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఈ పప్పు బాగా తెరులుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవటం అనమాట. వేడివేడి అన్నంలో ఈ వేడివేడి ములక్కాయ పెసరపప్పు కర్రీ వేసేసుకొని తింటే ఉందండి, భలే ఉందని మాత్రం చెప్పను కానీ టేస్ట్ అయితే బాగుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్